ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసా ప్రభువా. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసా ప్రభువా. కరుణించావో, ప్రేమించావో, నన్ను విడిపించావో, అయినను నన్ను కరుణించావో, ప్రేమించావో, నన్ను విడిపించావో. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరవాలేదే. అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరవాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ఎందుకో ఈ ఘోర పాపిని ప్రేమించాడు, చేరదీశాడు, మనల్ని కరుణించాడు, మనకు విడుదలిచ్చాడు. ఆయన ప్రేమించాడు, విడిపించాడు. నీ కోసం నా కోసం అన్యాయం తీర్పును పొందాడు. నీ
కోసం నా కోసం అపహాస్యాన్ని కలిగించాడు. ఆదరణకరమై బాధింపబడి ఆయనకు సహాయం చేసేవారు ఎవరు లేకపోయినా, ఆయన పక్షమున ఎవరు మాట్లాడకపోయినా, ఆయన నోరు మెదపలేదు. ఆయన ప్రేమ మధురం, ఆయన ప్రేమ గొప్పది. ఈ లోకపు మనుషుల ప్రేమ కొంతకాలమే, ఈ లోకపు మనుషుల ప్రేమ కొంతకాలమే. ఈ లోక ప్రేమ శాశ్వతమైనది కాదు. మనుషులు కొద్దికాలం మన దగ్గర ఉంటారు, మనుషులు కొంతకాలమే మన దగ్గర ఉంటారు. మరలా ఈ అశాశ్వత లోకంలో నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వారి ప్రేమ గొప్పది కాదు, వారి ప్రేమ గొప్పది కాదు. దేవుని ప్రేమ శాశ్వతం. మనుషుల ప్రేమలో మోసం ఉంటుంది, మనుషుల ప్రేమలో మోసం ఉంటుంది. దేవుని ప్రేమలో, దేవుని ప్రేమలో గొప్ప ప్రేమ. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ విలువైనది. పడలా పాట పాటలు దేవుని మహిమపరచాలా, ఆత్మలో పరవశనం అవ్వాలా, ఆత్మలో దేవునితో మాట్లాడే వ్యక్తులుగా మనం ఉండాలా. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలా. ఆయన మహిమ రిలీజ్ అవుతుంది. విడుదల పొందుకోవాలా, విడుదల పొందుకోవాలా, విడుదల పొందుకోవాలా. ప్రభు చూడాలా. ప్రభుతో మాట్లాడాలా, పడాలా, మనుషుల వైపు చూడవద్దు నా ప్రియ సంగమా, మనుషుల వైపు చూడవద్దు, మనుషుల వైపు చూడవద్దు. నీకన్నిటి ఆరాధన ప్రభు చూడాలా, నీకన్నిటి ఆరాధన ప్రభు చూడాలా. దినాలు ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపి హృదయపూర్వకంగా ఆదరణ కరువై మనం బాధలో ఉన్నామేమో. మా నాన్నవారు, నాన్నవారు మనల్ని ప్రేమగా చూసుకునేవారు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయారేమో. జన్మని అంటున్నాడు దేవుడు, నేనున్నా నీకు, నేనున్నా నా కుమారుడు, నా కుమార్తె. నన్ను తండ్రిగా స్వీకరించు, నన్ను తండ్రిగా స్వీకరించు, నన్ను యజమానుగా స్వీకరించు. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు వదిలేసినా నేను నిన్ను వదలను కుమారు. దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీ భారం తుడిచివేసే దేవుడు నేనే, నీ భారం తుడిచివేసే దేవుడు నేనే, నీ భారం అంతటిని తుడిచివేసే దేవుడు నేనే. మనుషుల వైపు చూడవద్దు, సంఘం వైపు చూడవద్దు, దేవుని వైపే చూడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించాలా, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలా, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలా. మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తి నీకు విడుదలవ్వాలా. నీ జీవితంలో నష్టపోయేవేమో, నష్టపోయేవేమో. నన్ను ప్రేమించావే హృదయపూర్వకంగా. నీలో ఏ దుఃఖం ఉన్నదో, ఏ బాధ ఉన్నదో, ఏ వేదన ఉన్నదో, నీ కన్నీరు కాచు,
కన్నీరు కార్చు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కన్నీరు కార్చు, కన్నీరు కార్చు. ఈ సంఘములో, దేవుని పరిశుద్ధ స్థలములో నువ్వు కార్చే కన్నీరు బొట్టు వృధా కాదు. నీవు కార్చే కన్నీరు బొట్టు వృధా కాదు. వేదనలో నీవు నలిగిపోతున్నావు, ఏ సమస్యల్లో నీవు కృంగిపోతున్నావో, ఏ అడ్డుబండలు నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నవా, ఈ విధంగా సమయంలో నీ కన్నీరునంతా కూడా కాచి ప్రభు పాదాలను తడుపు.